ఉండు బా, ఫోన్ స్క్రీన్ తీసా. నా చేతులు వెట్టుకో, నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తా. బాలాజీ రికార్డ్. Come on, let's go. It is showtime. ఓకే, ఏదైనా ప్లేస్ చెప్పండి. వంశీ నువ్వే చెప్పి ప్లాన్ ఇప్పుడు నువ్వే చెప్పేసి ఏదో 7 అయితే వద్దు, వచ్చేస్తా ఖచ్చితంగా. ప్లేస్ ఫిక్స్ అవ్వాలా? ఒక 2 వెహికల్ దగ్గర, డైరెక్ట్ వెహికల్ దగ్గర దిగాల. అదే అందరం ఒకే అవుట్ఫిట్ వేసుకుంటే బాగుంటుంది కదా. వంశీ నువ్వే చెప్పు ఏదో. ఐజీఎల్ నువ్వే బా ఐజీఎల్. అందరూ ఎగ్జిట్ అవుతా ఉన్నారు. బాగా నాదేముంది, నేను వెళ్ళిపోతే మిలిటరీ బేస్కి వెళ్ళిపోతాను. అట్టే పోతున్నారు, ఎవరు దిగట్లే. ఇప్పుడే దిగాలి బా, ఎవరు దిగినప్పుడు. ఏంది 50 మంది ఉన్నారు? ఎవరు దిగట్లేదు రా, దిగేసి వెళ్ళడం మంచిదేమో. ఇప్పుడే ఆడికన్నా దిగేసి సవర్ నీకు ఊరు వెళ్ళనట్టున్నారే. సవర్ నీకు వెళ్ళిపోదామా? సిటీస్కి అందరూ వచ్చేది. యశానో దిగేశారు. వెళ్తానేనా? దిగుతారు అనుకుంటాను. ఎందుకు బ్రో రిస్క్? ఓకే ఫ్రెండ్స్, సీ యు లేటర్, బై బై. టీమ్ లో ఒకరు బతుకున్నా చాలా. సెపరేట్ అయ్యాడు. మనకి ఇదే రాట పోవద్దు. వెళ్తానే రా. ప్లాన్ వేసాడు. సపరేట్ గా పోతే కుదరదు. ఎవరు వస్తున్నారు? నెట్ బాగుండా ఉంటే చాలు. బాలాజీ అని వాడు ఏదో ఆడుతున్నాడు సేఫ్ గా. రైట్ సైడ్ చూడండి, ఒక స్పాట్ వస్తున్నది. ఒక టీం వచ్చింది. నువ్వు రైట్ సైడ్ ఒక టీం వచ్చింది. రైట్ సైడ్ దిగారు. అయితే బాలాజీ నువ్వే దిక్కుంటా చూసుకుంటా. ఏదైతే అది వేస్ట్ బ్రో. దిగింది లోపలికి వెళ్తే కొడతారేమో. ఫింగర్స్ అతకపోతున్నాయి బ్రో, పౌడర్ వేసుకునే దొరికిందా నాకు అతుకుంటుంది. ఏం చెప్పేది? ఎందుకు కొత్త స్టాటిక్స్ మామూలుగా రోజు ఆడేటట్టు ఆడచ్చు కదా కొట్టిన. నేను మీ దగ్గరకు వచ్చేదే ఏరేవని చూసుకునేదా. క్రాస్ బో వాడచ్చా వాడకూడదా? క్రాస్ బో వాడచ్చు కదా. అది పెద్ద గన్ను వాడకూడదు నీకు. అని పడేయండి వద్దు. బాలాజీ ఏమంటున్నాడంటే మనతో వస్తే ఖచ్చితంగా చంపేస్తారు అంటున్నారు. తెలుసు అనుకుంటా. ఏందో నా కాడికి నా తోడుగా రావచ్చు కదా, పక్కనే ఉన్నా బోర్ కొడుతుంది. మైక్ ఆన్ ఆడలేదా బాలాజీ? నా వాయిస్ వినిపించడం లేదా మీకు? హలో, అదే కాండు, నా వాయిస్ వినిపించడం లేదా? ఇన్సేపు వినిపించలేదా? స్క్రీన్ రికార్డ్ చేస్తా దానిలో మొత్తం రికార్డ్ అయింది మళ్ళీ గంట అయింది. నువ్వే చూసుకోరే, మా దగ్గర ఎనిమిస్తున్నారు. జాగ్రత్త చూసుకునేది నాకే. హెల్త్ దొరకడం లేదా?
రిటర్న్ పోయేదా వద్దా? ప్రెసెంట్ లో ఉంటారు. అయినా వెళ్తా. ఏంది స్క్రీన్ అతక్కపోతున్నది. నాది సేమ్ రా బాబు. నా కరెక్ట్ ఎందుకు చిక్కీ బాంబులు ఎత్తుకోండి అది. షిఫ్ట్ అయ్యారు వాళ్ళు, రొటేట్ అయ్యారా? నాకు తెలిసి వాళ్ళు మ్యాక్సిమం ఫైట్ తీసుకోవాలనుకుంటున్నారు. అసలు ఎవరు సావలో చూసావా, 50 మంది అట్లా ఉన్నారు. అదే మీ దగ్గర ఎనిమిది సిగ్నల్ అన్నారు, వాళ్ళు ఏమైనారు? అదే వాళ్ళు మమ్మల్ని కావాల్సిలా మేము కలపలా. బిఆర్డిఎం తీసుకోకూడదు. ఓవర్ క్రాఫ్ట్ అదే చాలా అంటే కూడా వాడకూడదేమో, అంటే సేఫ్ వెహికల్ కదా అది కూడా. అదే అంత పెద్ద సేఫ్ వెహికల్ ఏం కాదు. ఫ్యూల్ క్యాన్లు ఎత్తుకోండి, ఫ్యూల్ క్యాన్లు స్మోక్లు ఎన్ని దొరికినా ఎత్తుకోండి. బ్యాండేజ్ కూడా ఎత్తుకోండి. బ్యాండేజ్ లాస్ట్ ఇది మాత్రం వర్త్ ఫైట్ అనిపిస్తుంది బాగా లాస్ట్ లో నాకైతే. సర్వేలు ఎవడు పడ్డాడు రా. నాకెంత ఈ మ్యాచ్ ఎవడు ఫస్ట్ పోతాడా అని ఫస్ట్ నుంచి వెయిటింగ్. ఎవడు వస్తాడు ఫస్ట్, ఎవడికి నాక్ అవుతాడు, ఎవడికి కిల్ పోయినాడు మన టీంలో. ఎందుకు రా బాలాజీ వెహికల్స్ వస్తాం ఇంకోటి. వాడు అదే నెత్తుకోపోయాడు. చూసి ఏదో ఒకటి దిగుంటుంది డైరెక్ట్ ఆప్కు. మిగతాలో కూడా దిగుంటాడు. ఏంద్రా 56 మంది ఉన్నారు. పుట్టోని వదిలేసారు. క్యాంపేజ్ కదా రాస్తాడు. క్యాంపేజ్ కదా, నార్మల్ వెహికల్ తెలియదు. వచ్చే నాకైనాడు బా. మొత్తం 17 టీమ్స్ రా, అందులో ఒక టీం మంది, ఒకటి స్పెక్టేటర్. అంటే స్పెక్టేటర్ కాదు, షోలో ప్లేయర్ వాడు. వాడే రూమ్ పెట్టింది కూడా. స్పైడర్ కాలస్తున్నాడు బా. ఏంది బా మీరు వెహికల్ ఎత్తుకొని రాలేదు? నాకెందుకు ఈ పక్క వాళ్ళు నా పైకి ఏడన్నా వస్తారని భయం వేస్తాను. ఎంత బొమ్మను పడుకుంటారు అట్లా అన్న. ఎందుకు తెలియదు, కమ్మని పడుకోవచ్చు కదా. అక్కడికి వచ్చేయచ్చు కదా ఎవరైనా తోడికి. బ్రో ఒకడు వస్తున్నాడు బ్రో నా సైడ్, ఒకడు వస్తున్నాడు నా సైడ్. ఏం చేసుకోండి, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినారు, నీ కాడ లేరు. వాళ్ళకి చెప్తాను. రావచ్చు అయితే డైరెక్ట్. నేనే వస్తున్నా ఉండండి. మీరు వెళ్ళంటారా? ఒక్కడే వాడు పడుతున్నాడు చూడు. ఓపెన్ లో ఉండడం డేంజర్. వెళ్ళిపోదామా? బ్రో బ్రో ముందుకు కాదు బ్రో, వెనక్కి.
ముందోడు సస్తాడు, సెకండ్ ఓడు సస్తాడు, ఆడోడు సస్తాడు, లాస్ట్ ఓడు బతుకుతాడు. ఏడున్నాడు రా వాడు. ఏం ఎత్తుకున్నా ఈ చెడ్డ ఎత్తుకునేది అర్థం కావాలా నాకు. నాకు ఎందుకో ఈ లాస్ట్ జోన్ లో వరకు ఫైట్ లేబా, స్మోక్లు ఎక్కువ ఎత్తుకోండి. నా దగ్గర 4 ఉన్నాయి ఆల్రెడీ. యామో లేదు. ఏ వాడు ఆడున్నాడు రా. ఏడా ఈ వేర్ హౌస్ లో ఉన్నాడు, అటు వెళ్ళిపోయినాడు. బాలాజీ దగ్గర కూడా. బాలాజీ దగ్గర బాలాజీ ఏదో ఒకటి పార్టీ చేస్తున్నాడు బ్రో. నాకు బ్యాండేజ్ పోయి తెచ్చింది. వాడిని గెలిపిస్తాం అనిపిస్తుంది. నేను అసలు లూట్ ఎక్కువ చేయాల, గమ్మనే కూర్చోన్నా. వీడు ఎవరు దిగారు, ఇల్లు ఓపెన్ చేస్తున్నారు. నేనే బాస్ పడే నువ్వేనా? వచ్చే బాస్ పడే వాళ్ళతో మనకి ఎందుకు. ఏ ఇల్లు రా, రేఖల దగ్గర సరిగా ఉండే ఇల్లు. ఒరే నీ లొకేషన్ చూస్తాండే ఆడే, ఇది కూడా లూటాడు. అంతా నేనే లూట్ చేసిన. ఆడి నుంచి లూట్ చేసుకుని ఆడి ప్రిజన్ లో ఎనిమిస్ ఉంటారు కదరా. లేరు అంతా చూసుకొనే వచ్చా. అసలు చావట్లేదు రా ఎవరు. సర్వైవల్ మ్యాచ్ అని ఎట్లా వస్తారు. సివిల్ కనబడి పెట్టింది బా. లూట్ ఉందా బాలాజీ? ఏం లేదు ఇక్కడ. ఎవరికైనా డిబిఎస్ కాంటే చెప్పండి, ఇస్తాను. బ్రో లాగ్ అవుతాను బ్రో, వద్దు వెనక్కి వెళ్తాయి. ఒరే నెంబర్ 2 నువ్వు నా కాడికి రావద్దు. బ్రో షాప్ కాడ పెట్టాడు రా కారా. అది డేంజరస్ స్పేస్ బా. ఆ షాప్ అంటే దాన్ని మర్చిపోయి బాగుంది. ఎనిమిస్ ఉన్నారా రే, మా బీజీ వస్తున్నారు బా. షాప్ కాడికి దిగించుకోండి నేను చెప్పా. బ్రో డ్యామేజ్ ఆగినారు బా. డ్యామేజ్ అయితే వాళ్ళు. స్పైడీ నువ్వు లాంగ్ నుంచి కవర్ చేయాలరా మాకు. ఒక నాకు Watch out! నైస్. Help! అవును ఏయ్ వంశీ నువ్వే చూసి. నేను వచ్చేదా? Help! ఒరే నెంబర్ 2 బ్యాక్ వచ్చారు. Watch out! నేను అనుకున్న ఆ షాప్ కాడికి పోతే వస్తారు అని. నెంబర్ 2 వెనక్కి వచ్చా. We have lost our troops, you come back. అది చెత్త అప్పటికి ఆ షాప్ డేంజర్ రా. బ్యాండేజ్ చుట్టూ. ఒరే నువ్వు బాలాజీ లొకేషన్ చేయకుండా లెఫ్ట్కి వెళ్ళిపో. నేను అప్పుడు చెప్పా షాప్ డేంజరస్ రా అంటే దానికే పోయారు. ప్లేస్ వంశీ bro నేను నేరుగా వెళ్ళాడు. ఎట్టవా ఇరక్కపోయినా మాట వాళ్ళు సరౌండ్ చేశారు ఫస్ట్. ముందు ఫ్రంట్ ఒక బ్యాక్. డ్యామేజ్ చేసా అప్పుడు లూటేసారు. వైపు ఉన్నారు ఒక సెకండ్. ఏ వాళ్ళు మిమ్మల్ని చూసారు రా, ఇటు నుంచి లొకేషన్ మార్చండి రా. ఇటు వస్తారు వాళ్ళు, ఎత్తుక్కుంటా కొడుతున్నారు వాళ్ళు. కూడా ఒకటి పడ్డాడు కదరా. అయితే మేము వస్తాడు వాడు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ పెట్టుకొని తిరుగుతున్నారు. నలుగురు ఒకటే ఉండాలి.
బ్యానర్ అంతా బాలాజీ ఎత్తుకోబోయా. మీదే ఉంది. నాకు కనిపిస్తాన్ని ఎత్తుకుంటున్నా. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. పుట్టాడా నమ్మ స్పైడియా పోతాడండి వంశాలు పోయిన. నేను కూడా పడినా కదరా. అదే ఫస్ట్ వంశాలు వాళ్ళు. బాగా సెంటర్లో జోన్ కాడికి వెళ్దాం. వాడి కార్ చూస్తానే చైన్ సీట్ కొట్టి కొట్టాడు రా. దొంగనే వెళ్ళాం కార్లోనే కూర్చోండి అయినా కూడా. మళ్ళీ టీమ్మేట్స్ వచ్చి సరౌండ్ చేశారు. అప్పటికి వాళ్ళు కార్లు తిగ్గని డ్యామేజ్ ఇచ్చారా. వాళ్ళు లాగా ఆడాలి, వాళ్ళు సర్వైవింగ్ లాగా ఆడాలి, రష్ ఆడుతున్నారు. మరి ఎందుకు చెప్తున్నారు? బాలాజీ రా తో ప్లేయర్ చూడు, జోన్ బయటకు వెళ్ళి బ్యాండ్ వెళ్తాడు ఇప్పుడు. లాస్ట్ జోన్ వరకు ఏడా కనిపించడు జోన్ లోపల. ఈ బాలాజీ టాప్ 4 దేంట్లో పోవాలి మనల్ని అంతా. అలా అవదమ్మా. టాప్ 10 ఇన్నిసార్లు ప్రమోషన్ మ్యాచ్ చేసావు ఇదంతా. అదే ప్రమోషన్ మ్యాచ్ టాప్ 10. నీకు ఇదంతా మా ఏ స్పైడీ నువ్వు బాలాజీతోనే ఉండాలిరా. స్మోక్ కవర్ ఇచ్చుకుంటాడు అలా. లాస్ట్ జోన్ లో 2 కార్లు పెట్టుకొని కవర్ లాగా పనికి వస్తాయి పెట్టుకోడానికి. స్మోక్ పెట్టుకోండి. ఒక ఫ్యూల్ క్యాన్ లో 2 కార్ ఫ్యూల్ క్యాన్ కూడా వేయండి రా. నేను ఒక బ్యాండ్ అయితే దొరకను. అందరూ ఆడమారు. వెహికల్ మార్చుకునేదా? 7 మంది చచ్చిపోయిందాడ. ఆ 700 ఇద్దరు. దాంట్లో మానవులు 2. ఏ వాడేదో ఇది వాడాడరా బాంబు, మోటార్ బాంబు. అవును, ఎల్టీ ప్రైమ్ వాడే మన టీం కొట్టింది. ఎల్టీ సుప్రీం, ఎల్టీ ప్రైమ్. జోన్ చూడ్రే. బాలాజీ బోట్ ఎత్తుకొని ఆ నీళ్ళలో పెట్టేయచ్చురా మీరా. పోదారా బోట్లో. పెట్రోల్ ఫీల్ క్యాన్స్ కావాలి బా. నాకు డీబీఎస్ హ్యాండ్ ఇస్తారనిపిస్తాను. యూఎంపీ వెళ్తున్నా ఎత్తుకో. ఏకేం బాగా వాడేది. వాళ్ళ టీం కొడుతున్నారు రా రష్కి వెళ్ళి. ఎల్టీ టీము దాంట్లో ఒక టీం వాడు అంటూ పెట్టుకున్నారా. వాళ్ళకంటూ ఒక టీం. వాడే మన లైవ్ అంతా చూసేసి స్పెక్టేట్ చేస్తా. వాళ్ళ టీమ్మేట్స్ చెప్తా. కాయిన్లు కొన్ని ఉన్నాయి, ఏం చేయాలి? బ్యాండ్ ఎలా దొరకలేదు. నెక్స్ట్ ఏ లొకేషన్ చెప్పు, ఆడికెళ్దాం చెప్పు. 46 మంది మమ్మంతా దిగించుకోవాలంతా. ఎంత రావాలి చెప్పురా, ఎంతమంది రావాలి పైకి? పైకి
అలా ఎంతమంది రావాలా? ఎలా ఎంతమంది టాప్ ఏం 4 లేదు. లో ఉండాలి మీరు. టీమ్ ర్యాంక్ టాప్ 4 లో ఉండాలి అనుకోరు. చెప్పండి రా ఎట్టకలేదు. ఎట్టా వెళ్ళద్దు, వెయిట్ చేయి ఆ జోన్ స్టార్ట్ అయ్యే వరకు. అది లాస్ట్ జోన్ కాదు కదరా బాలాజీ. ఒరే అప్పుడే ఎంత చిన్న జోన్ అయిపోయింది. అది లాస్ట్ జోన్ కాదులే. స్పడి ఛానల్ నేమ్ చెప్పు. దాంట్లో లింక్ పెట్టా చూడు, దాంట్లోనే ఉంది డైరెక్ట్ అదే లాస్ట్ లో. స్పైకింగ్ వైటీనా? స్పైక్ కింగ్ వైటీ. నేను వెళ్ళి ఒక బిస్కెట్ చేశాను. నో బ్యాండేజెస్. నెక్స్ట్ జోన్ లాగేస్తుందిరా బాలాజీ. ఇంక ఇప్పుడే లాగదు. 40 seconds ఉందిరా బాలాజీ. అదే ఇప్పుడే లాగదు. కానీ ఇంకా 40 అలాగే ఉండాలి. అదే నాకు బాధ. మీరు జోన్కి వెళ్ళే లోపల లైవ్ 20కి వచ్చేస్తుందిరా. రాదు. ఇప్పుడు ఆడికి వెళ్ళినా ఎనిమిది ఉంటారు. 30కి వస్తుంది. బ్యాండేజ్ దొరికింది ఈరోజు. సీల్ కూడా లేదు దీనికి. ఎందుకు ఫైట్లు జరుగుతాయి వెళ్ళేటప్పుడే. నక్సల్ అంట బా, నక్సల్ టీమ్ ప్రీతి గేమర్. ఇప్పుడు మేము జోన్కి పోయినా మమ్మల్ని చంపేస్తారా? వాళ్ళు జోన్లో రెడీగా ఉంటారు కాబట్టి. ఏ జోన్ పడుతున్నాదిరా బాలాజీ, ఈ జోన్కి లాగేస్తుందిరా. 1-2 minutes ఉంది కరెక్ట్గా. అవును, ఈ జోన్ లాగుతుంది. రారే తరగు నాకు కావాలనిపిస్తాను వెళ్ళిపో. మధ్యలో ఆడిన గుద్దుకొని. ఏ స్పైడీ వెళ్ళొద్దురే, జోన్లోనే ఉండు, జోన్తో పాటు వెళ్ళు. అంటే నీకు అర్థం కావట్లేదు. లేవు అయిపోయింది మన అన్ని. లెఫ్ట్. ఏ బాలాజీ నువ్వు చాలా దూరంలో ఉన్నావురా, నువ్వు పోవాలిరా జోన్కి. ఏ బాలాజీ లాగేస్తుందిరా, ఎంతో దూరంలో ఉన్నావు. లాగేస్తుందిరా గాండు. ఇంకా లూట్ అంతా ఈ కార్లో చాపర్లోకి ఎక్కిస్తాను. ఏ నీ 1 minute లాగేస్తుంది. నువ్వు బ్యాండేజ్ అంత టైం కూడా ఉండదు. 1 minute ఉంది కదా. ఏంద్రా అందుకన్నా నాకు టెన్షన్ ఎక్కువ పెడతా. నేను పోవాలి బా, వాడే మంచిగా. నాకెందుకు బాలాజీ గారు జోన్ తెస్తే. నేను జోన్ తెత్తేలే, నెంబర్ 2 కాబట్టి. చెప్తే నెంబర్ 2 దెంగతాడు ఇక్కడ. ఇది ఆల్రెడీ వెహికల్ అన్ని పెట్టేసుకున్నారు. ఆ 1 minute లూట్ చేంజ్ చేయకుండా వెళ్ళిపోయినట్రా. డ్రింక్ లై ఫ్యూల్ కూడా వేసుకోవాలనుకున్నా. సవర్నియా ఏ బ్యాండేజ్ అయ్యి. అవన్నీ ఇంట్లో కొట్టు తేగండి. ఏడున్నావా? నాది అయిపోయింది రే, నువ్వే కొట్టాలా. Nice. ఊరే గుద్దుతావేంట్రా? కావద్దు, నాది అయిపోయింది రే. ఏమైంది? లాంగ్ అయిపోయింది. నువ్వు బ్యాండేజ్ చుట్టరా నాయనా, ఫస్ట్ బ్యాండేజ్ చుట్టరా. వచ్చేస్తారా? I try my best. రైట్ వెళ్ళు. చూడు అయిపోయింది.
Well done. ఏ ఒకటి చేంజ్ ఇచ్చుకోటి కొడతారు రే స్పైడీ. నాకు తెలుసు. నాకు తెలుసు. ఇది అయిపోయిందిరా. స్క్వాడ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాగా ఇల్లులోకి పెట్టే. వెళ్ళిపో అయిపోయింది. వెళ్ళిపోయినా నువ్వు ఎందుకురా? హౌస్ లో కూర్చో. మాకిచ్చు ఆడు వేస్ట్ చేయకుండా ఉంటే నువ్వు జోన్ లోకి వచ్చేస్తుంటావు బాలాజీ. చచ్చిపోయినాడు ఈడ. ఆ, అది ఎక్కువ లాగేసిన, అంత లాగదనుకున్నా జోన్. మామూలు జోన్ కంటే ఎక్కువ లాగింది. 34 మంది ఉన్నారా? మినిట్ ఆ 1 minute నువ్వు ఆడాకుండా ఉంటే సరిపోయింటది. ఏందిరా ఈ జోన్ లో 34 మంది. ఫస్ట్ స్టాండర్డ్ వెయిట్ చేయరు ఆడే, ఎందుకు కదులుతా ఉండవు. ముందుకు వెళ్ళచ్చు పడి ఏడా ఉన్నారు. దారుణంలోకి వెళ్ళు. కదలదు ఎనిమి ఉన్నాడు. ఆడా రే ఇది బాలాజీ జంగబల్లా. లెఫ్ట్ లో. ఏ కదలద్దురా అంటే ఎందుకు కదులుతున్నావురా నువ్వు? ఎనిమి ఉన్నాడు రా ఇడా. ఒరే ఎనిమి ఉన్నాడు రా. ఎనిమి ఇంట్లోకే వచ్చినావు స్పైడీ నువ్వు. బయటకి ఎందుకు పోతాను? స్పైడర్ మ్యాన్ దూల కాడివేరా నువ్వు. స్పైడర్ మ్యాన్ కన్నా గవర్నమెంట్. ఆ పక్క కిటికీలే ఒరేని. నువ్వేం వేయద్దురా, నువ్వు గమ్మునే కూర్చోరా స్పైడీ. దెంగి చేశారు. తట్టు కూర్చో. జోన్ లేదు రేడా. అన్ని కాసేపు ఉండు. వీళ్ళు ఎందుకు ఇలా ఆగుతున్నా తెలిసి మ్యాక్సిమం. మీకలా తెలుసు? నాకు తెలియదు. సౌండ్ కూడా రాలేదు పక్కన ఉన్నట్టు. వాడు ఉన్నాడురా. జోన్ తో పాటు దూకెళ్ళు. Great. లెఫ్ట్ లో చూడా, వెనకాల బిల్డింగ్స్ వాళ్ళు కలుస్తారు. లెఫ్ట్కి వెళ్ళు. లెఫ్ట్ మూల ఆడ కూర్చో అంతే. వాడు పై నుంచి వచ్చి జోన్ హ్యాండ్ ఇచ్చేసింది. వీడి పైనే బాగున్నాడు రేవుడు. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫైట్ బాంబులు వేస్తున్నారు. ఎందుకు ఫుల్ హీల్ అయిపో. ఎవరు నమ్మట అంత దూరం పోయేది నేను. ఏం లేవు. నువ్వు ఖచ్చితంగా వెహికల్ ఎత్తుకొని పోవాల్సింది. నీ ముందు రాత్రి పోలో చావు కదలద్దు అసలు. బయట వెహికల్ ఉంది జస్ట్ రైట్ లో. కానీ అది ఎక్కే లోపల కొట్టేస్తాడు బ్రో. జోన్ బయట ఉంది అది. వెళ్ళి వాళ్ళు ఫైట్ అవుతుంది. ఇరుక్కోకుండా కదా. సాహసం అనే చెప్పాలి. వెహికల్ తీసుకొని ఒకటేసారి వీలైతే వెహికల్ వెళ్ళిపోవచ్చు. ఇది పవన్ జోన్. వాడితో పాటు వెళ్ళు. వాడు నేను కొట్టాలి. కాల్చు. ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది. లాస్ట్ వన్ అయిపోయింది. నాకు లేదు. చుట్టూ బ్యాండేజ్. జోన్ డెత్లు అయిపోతున్నారు. 8 దగ్గర ఎక్కువ. టాప్ 4 లో రా. ఇంకొకటి చచ్చిపోయింటే ఉంటావురా. కాదులే. టాప్ 6 రా. అయిపోయింది మ్యాచ్ అయితే.
అంతే అయితే డిస్క్వాలిఫై.